ఓం శ్రీ మాత్రే నమః. మరికొద్ది రోజుల్లోనే మిథున రాశి వారికి మహర్దశ సెప్టెంబర్ నెల 16, 17, 18 తేదీల్లో మీ జీవితంలో కొత్త మలుపు రాబోతోంది. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు మీ జీవితంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయం వీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి. మీ జీవితం మునుపెన్నడూ కూడా ఊహించలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారబోతోంది. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వాప రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తారు. వీరు చాలా చక్కటి శారీరక నిర్మాణాన్ని కూడా కలవారుగా ఉంటారు. మిథున రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందామండి. మిథున రాశి వారి సమయంలో ప్రారంభించిన కార్యక్రమాలలో ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. వృధా ప్రయాణాలు చేయవద్దండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. నవమ రాశిలో చంద్రగ్రహణం మధ్యమ ఫలితం కనిపిస్తుంది. ఉద్యోగంలో శుభప్రదమైన ఫలితాలు కనిపిస్తాయి. కొత్త ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీ ప్రతిభకు మంచి గుర్తింపు కూడా ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. నిర్లక్ష్యం నష్టాలను కలిగించవచ్చు కనుక జాగ్రత్త. వివాదాలకు దూరంగా ఉంటే మేలు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి స్మరణ మీకు అన్ని విధాలుగా కూడా మేలుని చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారనే చెప్పాల్సి ఉంది. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వారి యొక్క వృత్తి మరియు ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే వృత్తిపరంగా మీకు పనివారం అనేది తక్కువగా కనిపిస్తుంది. మీ పదవి ఇంట్లో శని ఉండే సమయంలో మీకు కష్టానికి తగిన గుర్తింపు కూడా ఉంటుంది. పదవులను లేదా ప్రదేశంలో కూడా కొంత మార్పు సూచింపబడుతుంది. మీ యొక్క 4వ ఇంటిపైన గ్రహాల దృష్టి కారణంగా ఉత్పన్నమయ్యే వ్యక్తిగత సమస్యల వలన మీరు కొంతకాలం సెలవు తీసుకోవచ్చు లేదా ఇంటి నుండి కూడా పని చేయవచ్చు. ముఖ్యంగా 3వ వారం నుండి కూడా కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్న వారికి మొదటి 2 వారాల్లో కూడా చాలా చక్కటి అవకాశాలు అయితే మీకు పూర్తిగా లభిస్తాయి. మీరు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల తక్కువ సహాయకరంగా ఉండవచ్చు. ఎందుకంటే మీకు ఊహించిన ఖర్చులు ముఖ్యంగా ఆస్తులు లేదా వాహనాలకు సంబంధించినవి అయితే ఉండవచ్చు. మీరు ఒక వాహనము, ఆస్తి లేదా గృహోపకరణాలు కొనుగోలు చేయవచ్చు లేదా వాటి యొక్క మరమ్మతుల కొరకు డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు. ముఖ్యంగా చివరి 2 వారాల్లో కూడా విలాసవంతమైనటువంటి డబ్బు వృధా చేయవచ్చు. ఇది ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు. కుటుంబ జీవిత పరంగా మీకు చాలా మంచి సమయం కనిపిస్తుంది. మీరు కుటుంబ సభ్యులతో ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతారు. మీ తల్లిగారి ఆరోగ్యం చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఊహించని ప్రయాణాలు కూడా సూచింపబడుతున్నాయి. సంతానం లేదా వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ సమయంలో కోరుకున్న ఫలితాలు పొందుతారు. కుజుడు 5వ ఇంట్లో ప్రవేశించడం చేత చివరి 2 వారాల్లో కూడా మీ పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల మీరు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి రాబడి మరియు వ్యాపారంలో పెరుగుదల కూడా చూస్తారు కాబట్టి వారికి విజయవంతమైన నెలగా కూడా ఉంటుంది. ఈ నెల కొన్ని కొత్త ఒప్పందాలు లేదా ప్రదేశంలో మార్పులు కూడా మీకు సూచింపబడుతున్నాయి. మీరు కొత్త వ్యాపారము లేదా భాగస్వామ్యాన్ని ప్రారంభించాలనే ఆలోచనలు ఉన్నట్లయితే కనుక 2వ వారం తర్వాత చేయడం మేలు. వ్యాపారంలో మీ కష్టానికి తగిన గుర్తింపు అయితే మీకు లభిస్తుంది. అయితే లాభాధిపతి కుజుడు 5వ ఇంట్లో ఉండడం వలన వచ్చిన లాభాలను సరైన విధంగా వినియోగించుకోవడం చాలా ముఖ్యం. విద్యార్థులకు సాధారణ సమయం ఉంటుంది మరియు చాలా కష్టపడిన తర్వాత ఆశించిన ఫలితాలు అయితే పొందుతారు. ఏమాత్రం అజాగ్రత్త చేసినా సరే సమస్యలు అనేవి తల ఎత్తవచ్చు కాబట్టి మీరు పరీక్షలను సీరియస్గా తీసుకుంటే మేలు. చదువు పట్ల వీరికి మంచి మార్కులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీకు పరీక్షల సమయంలో ఒత్తిడి అనేది అధికంగా ఉండవచ్చు కాబట్టి ప్రశాంతంగా ఉండడం మరియు సమయాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రణాళికలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. బంధువుల వలన వీరు చాలా ఇబ్బందులు గురి అయ్యే అవకాశాలు కూడా వీరికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత వీరికి మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. వీరు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరొకరితో కూడా జరగవచ్చు వీరి జీవితంలో. అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వీరు వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా లభిస్తుంది. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లు, మంచి చెడ్లను విమర్శించేట్లో కూడా వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకంలో రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యత కలవారుగా ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.